హైదరాబాద్ మాదాపూర్లో ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏవీ ఇన్ఫ్రాకాన్ సంస్థ రెట్టింపు ఆదాయం ఆశ చూపి పెట్టుబడులు వసూలు చేసి భూముల రిజిస్ట్రేషన్లు చేయకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారంటూ బాధితులు సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. ఏవీ ఇన్ఫ్రాకాన్ చైర్మన్ విజయ్ గోగుల బైబ్యాక్ పేరుతో నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా వంటి ప్రాంతాల్లో వెంచర్లు ఉన్నాయని నమ్మించాడు. తమ వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. 18 నెలల్లో పెట్టుబడిపై 50% అదనంగా తిరిగి ఇస్తానని నమ్మించి గడువు ముగిసిన తర్వాత మరో ప్రాజెక్టులో ఇస్తానని దాటవేసినట్లు తెలిపారు. బ్లాంక్ చెక్కులు ఇచ్చి తప్పించుకుని తిరుగుతున్నారని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేసి విజయ్ గోగులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మొత్తం చాలా మంది 1000 మంది వరకు ఉండొచ్చు బాధితులు. ఇప్పుడు నాకు తెలిసి 500-600 మంది ఉన్నారు బాధితులు. ఇది చాలా పెద్ద స్కామ్, 500-600 కోట్ల స్కామ్. ఇది 10 లక్షలు పెట్టిన వాళ్ళకు స్టార్టింగ్ 1 ఇయర్ ఇచ్చారు. ఇట్లా 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 15 లక్షలు అట్లా కొందరికి ఇచ్చేసి అది ఆశ చూపి అందరు చాలా మంది పెట్టే వరకు రిటర్న్ ఇవ్వడం మానేసిండు. విజయ్ అండ్ టీం, దొంగల టీం వీళ్ళందరినీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వీరిని కఠినంగా శిక్షించి మా అమౌంట్ మాకు రిఫండ్ చేయవలసిందిగా మా విజ్ఞప్తి. ఈ విజయ్ అనే వ్యక్తి ఎవరైతే ఏవీ ఇన్ఫ్రాకాన్ చైర్మన్ ఉన్నాడో అతను మా ఫోన్లకు గానీ రీచ్ కావట్లేదు. అసలు వ్యక్తి కూడా దొరకట్లేదు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో తెలిస్తే మా దగ్గర ఉన్న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉందో దాని సహాయంతో మేము అతన్ని పట్టుకొని మాకు న్యాయం చేకూరేలా చేయాలని మేము వేడుకుంటున్నాం.